వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పాస్ చేసి మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ ఏంటి, ఆ యూఐ పేరేంటి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మేబీ మీరు ఇచ్చేటువంటి ఈ సజెషన్ తోటి నేను బ్రాండ్ దగ్గరికి వెళ్తే మీరు వాడేటువంటి యూఐ కూడా మరింత బెటర్ ఆప్టిమైజేషన్ తో లేదా ఇంకొక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తో ఆ బ్రాండ్ రెడీ అయ్యే అవకాశం ఉంది. వివో ఈ బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా 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 వీళ్ళు కష్టపడి వీళ్ళ హార్డ్వేర్ ని ఆప్టిమైజ్ చేసుకుంటూ మనం వస్తారు. ఇవాళ రేపు ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నిటిలో ఏదైనా ఒక బ్రాండ్ యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రాపర్ గా వర్క్ చేస్తున్నానంటే నన్ను అడిగితే దాంట్లో నెంబర్ 1 ప్లేస్ లో నేనైతే వివోని పెడతాను. ఈవెన్ రీసెంట్ గా నేను వీళ్ళ సర్వీస్ సెంటర్ ను కూడా అప్రోచ్ అయ్యాను. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఏ అదర్ బ్రాండ్ లో కూడా చూడాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత నీట్ గా ఉండదు, అంత బాగా మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ ఐకు అండ్ వివో రెండు బ్రాండ్లు కూడా ఒకే బ్రాండ్ కింద రావడం జరుగుతుంది. అండ్ రెండింటికి కూడా ఒకటే సర్వీస్ సెంటర్ రావడం జరుగుతుంది. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియోలో ఇంకోటి ఏం కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ కెమెరాస్ ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం నిజంగా వివో ఎక్స్ సిరీస్ అయితే ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. బట్ ఈ మొబైల్ ఫోన్స్ లాంచ్ అయినప్పుడు వీటి ప్రైజింగ్ అఫ్ కోర్స్ హార్డ్వేర్ పరంగా నిజంగా వర్త్ ఇట్ అని అనుకుంటాం, కానీ ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంత ప్రైస్ వర్త్ కాదు అని అనుకుంటాం. ఎందుకంటే దీనికి కారణం దీంట్లో ఉన్నటువంటి ఫన్ టచ్ ఓఎస్. ఫైనల్లీ వివో లెజెండ్ అవార్డ్ వర్డ్స్ అండ్ మన ముందుకు ఒక సరికొత్త ఓఎస్ అయితే తీసుకొని రాబోతుంది. అండ్ దీని పేరే ఆరిజిన్ ఓఎస్. యాక్చువల్ గా ఇది సరికొత్తగా మన ఇండియాకే రావట్లేదు. ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి చైనాలో ఈ ఆరిజిన్ ఓఎస్ అయితే రన్ చేస్తున్నారు. ఈవెన్ యాజ్ ఆఫ్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫన్ టచ్ ఓఎస్ ఏవైతే ఉన్నాయో వీటికంటే ముందే 2013 నుంచే మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాడుతున్నాం. మరి ఆల్ ఆఫ్ సడన్ ఆరిజిన్ ఓఎస్ కి రావడానికి గల రీజన్ ఏంటి చెప్తా, ప్రతిదీ డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlogs. జనరల్ గా మీరు మొబైల్ ఫోన్ రివ్యూస్ అయితే చూస్తుంటారు. ఇప్పుడు ఈ ఫోన్ చూస్తుంటాను లేదా ఈ ఫోన్లు చూస్తుంటాను, అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేస్తూనే ఉంటాం కదా. సో బ్రాండ్స్ తో మేము కలిసినప్పుడు బ్రాండ్స్ లో వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ మీరు కామెంట్స్ రూపంలోనో లేదా మేము ఫేస్ చేసినటువంటివి టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము బ్రాండ్స్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాం. సో కన్సిస్టెంట్ గా బ్రాండ్ అనేది ఆ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసి సరికొత్త అప్డేట్స్ అనేవి మనకి సెక్యూరిటీ ప్యాచెస్ రూపంలో ఇస్తూనే ఉంటారు. సో వీటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఏంటి అని అంటే వివో అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్లీ వీళ్ళు మాత్రం ప్రతి చిన్న ఫీడ్బ్యాక్, అది పెద్ద క్రియేటరా చిన్న క్రియేటరా పెద్దోళ్ళ చిన్నోళ్ళ, ఈవెన్ మీరు కామెంట్ చేసిన ఫార్మ్స్ లో ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటూ చాలా బాగా, ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ గా ఈ బ్రాండ్ అనేది డెవలప్ అయిపోయిందని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీరు ఆఫ్లైన్ లో కావచ్చు అలాగే ఆన్లైన్ లో కావచ్చు అండ్ రీసెంట్ గా రిలీజ్ అవుతున్నటువంటి క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి సార్, వాటిల్లో వివోనే టెస్ట్ చేసుకొని కూర్చుంది. ఆల్మోస్ట్ సామ్సంగ్ ని కూడా ఓవర్టేక్ చేయడం అయితే జరిగింది. దీని అందరికి కారణం ఏంటి అంటే మనందరి ఫీడ్బ్యాక్ వింటమే. అందరూ చెప్పింది ఏంటి అంటే వివో ఫోన్స్ బాగుంటాయి, ఐకు ఫోన్స్ బాగుంటాయి. ఇదేంటి ఎంతకాడికి మనకి ఒక మిడ్ రేంజ్ లేదన్నట్లయితే కనుక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వరకు ఓకే. బట్ వాట్ ఇఫ్ కమ్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్షిప్ 60,000 రూపాయలు వివోకి పెట్టాలా లేదా 60,000 రూపాయలు ఐకుకి పెట్టాలా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే ప్రీమియం ఫోన్స్ లో వాడుతున్నటువంటి యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఈవెన్ దో ఇందులో వాడిన హార్డ్వేర్ ఇందులో వాడినటువంటి హార్డ్వేర్ రెండిటి సేమ్ వాడినా గానీ, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, బట్ సామ్సంగ్ గానీ లేదా ఐఫోన్ అంటే మాత్రం మనం డబ్బులు పెడతాం గానీ వేరిక్కడ ఐకుకో లేదా వివోకో డబ్బులు పెట్టాలంటే దీనికి ఇంత అవసరమా అని అనుకుంటాం. ఈవెన్ తో ఇవాళ రేపు మనం నథింగ్ ఫోన్ కూడా 80,000 రూపాయలు టచ్ అయినా కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నాం అంటే ఏంటంటే దానిలో ఉన్నటువంటి యూజర్ ఇంటర్ఫేసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బెటర్ గా ఆప్టిమైజ్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి. సో ఫైనల్లీ వివో అండ్ ఐకు వీళ్ళు మనం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని విని ఫన్ టచ్ ఓఎస్ నుంచి ఆరిజిన్ ఓఎస్ కి అయితే షిఫ్ట్ అవ్వబోతున్నారు. అది కూడా ఈ నెల 15వ తారీఖు గ్లోబల్ డెబ్యూ కింద అయితే లాంచ్ కాబోతుంది. యాక్చువల్ గా మనకి వివో స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2013 నుంచి వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమే. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఆరిజిన్ ఓఎస్ అని చెప్పి చైనాకి ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు ఒక ఓఎస్ ని ఎందుకు లాంచ్ చేశారు అని అంటే బేసిక్ గా మీ అందరికి తెలిసిందే కదా, ప్రపంచం అంతా ఒకటైతే చైనా మాత్రం టోటలీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ గూగుల్ కి సంబంధించినటువంటి మ్యాప్స్ కానీ యూట్యూబ్ కానీ మెయిల్ కానీ ఏవి పనిచేయవు. వాళ్ళ డేటా పాలసీ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళనే కాదు ఈవెన్ మన ఇండియా అయినా కానీ డేటా పాలసీ ఎలా ఉంటుందంటే మన ఇండియన్ యూజర్స్ యొక్క డేటా ఇండియాలో ఉన్నారు. రీసెంట్ గా
గా చైనా కుదరదు, మా డేటాను మేము దగ్గరే సేవ్ చేసుకుంటాం, ఈవెన్ ఇండియన్ యూజర్స్ వాడినా కానీ ఈ యాప్ ని మా దగ్గర యూజ్ చేసుకుంటాం అంటేనే వాళ్ళు సుమారుగా 56 యాప్లు 57 యాప్లు బ్యాన్ చేశారు కదా. సేమ్ అదే విధంగా చైనాలో గూగుల్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నిటిని కంప్లీట్లీ స్టాప్ చేసి వీళ్ళ ఓన్ యాప్స్ ని అడాప్ట్ చేసుకోవడం చైనీస్ పీపుల్ అయితే స్టార్ట్ చేశారు. సో వాటిని ఒక ఓఎస్ లో ఇంటిగ్రేట్ చేస్తూ లైక్ పేమెంట్ సర్వీసెస్ కావచ్చు, మ్యాపింగ్ సర్వీసెస్ కావచ్చు, మెయిల్ సర్వీసింగ్ కావచ్చు, ఈవెన్ వాళ్ళు వాడేటువంటి యాప్స్, హెవీ టాస్కింగ్ యాప్స్ అన్నిటిని కూడా బెటర్ ఆప్టిమైజేషన్ తో తీసుకొచ్చినటువంటి ఆపరేటింగ్ సిస్టమే ఆరిజిన్ ఓఎస్. దీన్ని మొట్టమొదటిసారిగా వీళ్ళు నవంబర్ 2020లో అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 7 ఇయర్స్ యూజ్ చేసిన తరువాత వివో అలాగే ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ లో చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. యూజర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. వాళ్ళు చెప్పినటువంటి బగ్స్ ని రిజాల్వ్ చేస్తూ బెటర్ ఆప్టిమైజ్ చేస్తూ ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ లెవెల్ కి వెళ్ళిపోయింది సార్ అని అంటే ఆల్మోస్ట్ ఐఫోన్ లాగా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్, ఇంకా ఐఫోన్ కన్నా బెటర్ గా 3D వ్యూ కి సంబంధించినటువంటి లాక్ స్క్రీన్ పోస్టర్స్, యానిమేషన్స్, ఈవెన్ యాపిల్ లాగా వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మోడ్స్, ఇలా రకరకాల కస్టమైజేషన్స్. ఇంకా చెప్పాలన్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిలో ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఇష్టపడుతూ కస్టమైజేషన్ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవి నచ్చవు, ఆరిజిన్ ఓఎస్ తప్ప. నేను దాని గురించి చెప్పడమే కాదు, రేపు ఆల్రెడీ 15వ తారీఖు నుంచి అందరికీ ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు మీరే చెక్ చేసుకోవచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ చైనాలో ఫుల్ ప్లెడ్జ్డ్ గా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా. సో మన ఇండియన్ యూజర్స్ అలాగే గ్లోబల్ గా చాలా మంది కూడా ఇవే కంప్లైంట్లు, లైక్ ₹1,00,000 లేదా ₹1,50,000 పెట్టి వివోకి సంబంధించినటువంటి ఫోల్డింగ్ ఫోన్ కొనాలా లేదా వివో ఎక్స్ సిరీస్ ఫోన్లు కొనాలా, సో వీటికి ఇంత పెట్టడం అవసరమా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు చూసారా. వాళ్ళందరికీ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా ఇంకా ప్రీమియం ఫోన్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం కోసం క్రియేట్ చేసేసారు ఆల్రెడీ. ఆ ఎక్స్పీరియన్స్ ని మీ అందరికి ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ నుంచి అఫీషియల్ గా రేపు అక్టోబర్ 15th నుంచి ఆరిజిన్ ఓఎస్ కి అయితే షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఆల్రెడీ వివో అలాగే ఐక్యూ ఇద్దరు కంపెనీల సిఇఓలు అలాగే 2 కంపెనీలు అఫీషియల్ గా ఫన్ టచ్ ఓఎస్ ని కూడా ఆరిజిన్ ఓఎస్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా చైనాలో ఉండేటువంటి వర్షన్ వేరే ఉంటుంది, ప్లస్ మన ఇండియాలో ఉండేటువంటి వర్షన్, ఇండియా కాదు గ్లోబల్ డెబ్యూగా ఉండేటువంటి ఓఎస్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ బై ద వే ఇది కేవలం మన ఇండియాకే కాదు, గ్లోబల్లీ వీళ్ళు ఇక వివో ఐక్యూ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఇదే ఆరిజిన్ ఓఎస్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ చైనా ఇస్ ఎ డిఫరెంట్ పార్ట్. అలాగే ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి యూనిక్ గా రావడం అయితే జరుగుతుంది. అంటే గూగుల్ యాప్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఆప్టిమైజ్ చేస్తూ మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇలా ఆరిజిన్ ఓఎస్ ని త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడానికి అయితే పూనుకున్నారు. రేపు అక్టోబర్ 15th అయితే లాంచ్ కాబోతుంది. అయితే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫన్ టచ్ ఓఎస్ కి ఆరిజిన్ ఓఎస్ కి మనం ఇనిషియల్ గా తేడా ఏం చూడొచ్చు అనే విషయానికి వచ్చారన్నట్టే కంపేర్ టు ఈ ఓఎస్ కన్నా కానీ దీంట్లో మరింత కస్టమైజేషన్స్ ఉంటాయి నేను మీకు చెప్పినట్లు. అండ్ నెంబర్ 2 11% ఆఫ్ పెర్ఫార్మెన్స్ బంప్ మీరైతే చూడొచ్చంట ఫన్ టచ్ ఓఎస్ తో కంపేర్ చేశారంటే ఆరిజిన్ ఓఎస్ లో. అండ్ 11% ఆఫ్ యాప్ ఆప్టిమైజేషన్ పెర్ఫార్మెన్స్ ని మీరు ఇందులో అయితే చూడొచ్చంట. అంటే ప్రీవియస్లీ పనిచేసిన దానికన్నా కానీ ఇంకా ఫాస్ట్ బెటర్ గా మనకి ఆరిజిన్ ఓఎస్ లో పనిచేయడంతో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ యూఐ ఆప్టిమైజేషన్ లో 57% స్పీడ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చంట. అంటే ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ప్రీవియస్లీ మీకు వర్క్ చేసిన దానికన్నా కానీ ఈసారి మరింత ఫాస్ట్ గా యాప్స్ అన్నిటిని ఇది ప్రాసెసింగ్ అయితే చేయించగలదు. అంటే ఓవరాల్ గా మీకు ఒక 60 to 70% ఆఫ్ ద జంప్ ప్రీవియస్లీ ఫన్ టచ్ ఓఎస్ తో పోల్చారు అన్నట్లయితే ఈ ఆరిజిన్ ఓఎస్ లో అయితే చూడొచ్చు. అండ్ ఇంతే కాదు ఫ్లూయిడ్ యానిమేషన్స్ లైక్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కావచ్చు, ఛార్జింగ్ కావచ్చు, ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లాక్ స్క్రీన్ యానిమేషన్స్ కావచ్చు, వాట్ నాట్ మచ్ మోర్ బెటర్ కస్టమైజేషన్ అయితే మనం ఇందులో చూడొచ్చు. సో బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడానికి వివో అలాగే ఐక్యూ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ బై ద వే ఇదేం ప్రమోషనల్ వీడియోనో లేదా బ్రాండ్ కి సపోర్ట్ చేస్తున్న వీడియో ఏం కాదు, జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తున్నాను అంతే. ఇక ఏ డివైజెస్ కి ఈ ఓఎస్ అనేది రాబోతుంది. ఒకవేళ మీ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ ఓఎస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఆండ్రాయిడ్ 15 ఇస్ ద లాస్ట్ అన్నారు అనుకోండి, మీకు ఇక ఫన్ టచ్ ఓఎస్ లాస్ట్ ఉంటుంది. ఏ ఫోన్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ కూడా వస్తుందో వాటన్నిటికి కూడా ఈ ఆరిజిన్ ఓఎస్ అయితే సపోర్ట్ చేయబడుతుంది. ఇనిషియల్లీ వీళ్ళు వచ్చేటప్పటికే వివో X200, X200 Pro అలాగే ఐక్యూలో ఐక్యూ 13 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీటికి మాత్రమే ఇనిషియల్ గా బీటా వర్షన్ అయితే ఇప్పుడు రిజిస్టర్ అయ్యి రన్ అవుతున్న కొంతమంది యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇనిషియల్ గా వీటికి ఇస్తారు. ఆ తర్వాత మనకి వివో వి సిరీస్ మిడ్ రేంజ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటికీ ఆ తర్వాత టీ సిరీస్, వై సిరీస్ అన్నిటికీ కూడా స్టేబుల్ వర్షన్ ఏదైతే చిన్న చిన్నగా స్టేజెస్ వైజ్ గా వీళ్ళు రోల్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఏంటి
ఏంటి అనేది టెస్ట్ చేయడం కోసం. సో మీకు ఎలా అనిపించింది ఈ ఆరిజిన్ OS లో ఉండేటువంటి ఫీచర్స్, వీటన్నిటి గురించి నేను మళ్ళీ అది లాంచ్ అయిన తర్వాత డెడికేటెడ్ వీడియో అయితే మేము ముందు తీసుకొస్తాను. ఇది జస్ట్ ఎందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి వీడియో మాత్రమే. సో మీరేమనుకుంటున్నారు వీటి గురించి లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.